కొత్త రేషన్ కార్డుల కోసం 320 దరఖాస్తులు వచ్చాయని గ్రామస్థాయిలో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు అయ్యేలా చూస్తామని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి తెలిపారు. కొల్చారం తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశంలో శ్రీనివాసచారి మాట్లాడారు. వివరాలు వెల్లడించారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి 320 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 170 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. మిగతా దరఖాస్తుల్ని 2-3 రోజుల్లో పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలిపారు. మరి పౌర సరఫరాల శాఖ అనేది కూడా చాలా ముఖ్యమైనది. మరి పౌర సరఫరాల శాఖ ద్వారానే మనము పేద వాళ్ళందరికీ కూడా బియ్యం సప్లై చేయడం, పీడిఎస్ బియ్యం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మరి గత 10 సంవత్సరాల కాలంలో మనం కొత్త రేషన్ కార్డు ఇవ్వడం అనేది జరగలేదు. కొన్ని కార్డ్స్ గతంలో 2021లో కొన్ని కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అవి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వలేదు. దాని కొరకు గవర్నమెంట్ మళ్ళీ ఇన్వైట్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ కొల్చారం మండలానికి సంబంధించి నియర్లీ ఒక 320 అప్లికేషన్స్ న్యూ కార్డ్స్ కావాలనే అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. వాటన్నిటి కూడా ప్రాపర్గా మనము గ్రామాల వారీగా తీసుకొని ఆ గ్రామాల్లో విచారణ చేయడం జరుగుతుంది. ఆ గ్రామాల్లో విచారణ చేస్తే మనకు తెలిసింది ఏమిటంటే, ఒక తండ్రికి గతంలో ఒక కుమారుడుగా ఉన్న అతనికి పెళ్లి పిల్లలు కావడము, వాళ్ళ కుటుంబంగా ఉండడము, వాళ్ళకి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కావాలని అప్లికేషన్స్ ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. మరి ఆ విధంగా మనం విచారణ జరిపితే జనులుగా ఉన్నట్టుగా మనకు కూడా మన నివేదిక ద్వారా తెలుస్తుంది. మరి గిరిదావర్ గారి నివేదిక ద్వారా మరి వాటన్నిటి కూడా మనము మళ్ళీ ప్రాపర్గా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనము ఆన్లైన్ ద్వారా మన సివిల్ సప్లైకి సంబంధించిన పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనకు 320 అప్లికేషన్స్లో మా దగ్గర 170-180 అప్లికేషన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రిమైనింగ్ అప్లికేషన్స్ కూడా వితిన్ షార్ట్లీ అంటే ఈ రాబోయే 2-3 రోజుల్లో కూడా అవి కూడా క్లియర్గా అవుతుంది అనేది కొల్చారం మండల ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కండిషన్స్ కూడా పెడుతున్నారు. వాళ్ళలో పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు, మాకు పెళ్ళి అయిపోయింది, మా అమ్మాయి కార్డు తీసేయండి, అక్కడ ఇంక్లూడ్ చేసుకుంటామని అడుగుతున్నారు. అటువంటివన్నీ కూడా వాళ్ళ రిక్వెస్ట్ను బట్టి మనము విచారణ జరిపి ఆ యొక్క పేర్లు కూడా తొలగించడం అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఈ రోజు వరకు మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏదైతే 250 అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చేయడం జరిగింది. మరి తదుపరి కూడా ఎవరైనా ఇటువంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్స్ పెడితే వాటి మీద చర్య తీసుకోవాలని కూడా తెలియజేయడం జరుగుతుంది.